Hey guys, welcome back to my channel. This is Varangal Abhi Vlogs. Welcome back to another new video. సో కెమెరా ఉన్నప్పటి నుంచి ఎప్పుడేం తీసుకోవాలి షూట్. సో ఒకసారి ట్రై చేద్దాం, ఎక్కడైనా పోయి ఇట్లా చూద్దాం. అసలు బండికి కూడా వాటర్ వాష్ చేయించాలి, దుబ్బు పట్టిపోయి ఉంది బండి. ఒకసారి వాటర్ వాష్ కూడా చేసేద్దాం. అట్లే మన చూద్దాం బ్లాగ్ ఇట్లో కంటిన్యూ అవుతుందాం. బండి చూసారు ఎట్లుంది, దుబ్బ దుబ్బ వేడికాడికి మొత్తం బురద ఉంది. సో దీని అయితే ఒకసారి అడిగిచ్చేద్దాం. దీన్ని అడిగి టైర్ పలికిందా చూద్దాం. బండి బయట తీసి దిగి చూద్దాం. టైరు ఇంత కొత్త స్టంటు ఇక టైర్ వలిగిపోయింది. ఇప్పుడు కనుక చూసారా బండి మొత్తం ఏ స్టేజ్ ఉంది, మొత్తం బురద. ఫస్ట్ దీన్ని అడిగిద్దాం. అడిగించాక ముచ్చట. వెనకాల టైర్ గ్రిప్ బాగానే ఉన్నట్టుంది, కానీ టైర్ వెళ్ళిపోయింది. ఏదైందబ్బా కొత్తగా, కానీ టైర్ కూడా బాగానే తిరిగింది లేండి. ఒక 24,000 కిలోమీటర్లు తిరిగింది అది బండి. వాటర్ వాష్ క్లోజ్ ఉందా? ఇదేనా? ఇది వాటర్ వాష్ చేస్తుండగా వాటర్ వాష్ ఉత్కారేషన్ గట్టినా సీట్ కూడా చినిగిపోతుందరా ముద్ద. చదివనమ్మ సీట్ చినిగిపోతుందిరా. అయ్యా సీటు మార్పియాలి ఇప్పుడు. సీటు గీటు ఇవ్వడం వస్తుంది, కానీ సీట్ బాగానే ఆగింది. ఒక 2.5 years, ఆల్మోస్ట్ 3 years అనుకోండి. ఎంత నవంబర్కి వస్తే 3 years, నవంబరా సెప్టెంబర్కి వస్తే 3 years. బాగా అయిందండి. ఇప్పుడు కనుక టైర్ అరిగిందని చెప్పేసి ఇప్పుడు మా ఇంట్లో చెప్పిందనుకో, ఏం లేదు. అయితే పోయి టైర్ల దుకాణం పోయి ఫస్ట్ కావాల్సిన టైర్ చూసుకుందాం. దాని రేటు బట్టి ఇంటికి ఫోన్ చేసేద్దాం. ఇక అంతకు మించిగా చేసింది ఏం లేదు. చూద్దాం ఎటవుతుందో ఏమో. ఫస్ట్ ఇక్కడ నాకు టైర్ల దుకాణం పెట్టినా తెలియదు, పోయి చూద్దాం ఎక్కడ దొరుకుతాడు. టైర్ కలుస్తుంది మొత్తం. సార్ ఎట్లా అంటే టైర్ మొత్తం ఆల్మోస్ట్ పగిలిపోయింది. అసలు టైర్ పగిలిపోయి లోపల థ్రెడ్డింగ్ ఉంది అంతే. థ్రెడ్డింగ్ మీద బండి నడుస్తుంది వెయిట్ మొత్తం. ఇప్పుడు కనుక మంచి హై స్పీడ్ మీద అంటే మెకానిక్ నడితే ఏం చెప్పిందంటే, మంచి హై స్పీడ్ మీద ఉన్నప్పుడు లేకపోతే టర్నింగ్ మీద ఉన్నప్పుడు టప్ మన టైర్ పగిలింది అనుకో, ఏం లేదు. దినాలు అయితే అన్నాడు ఫ్రీగా.
ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేను కూడా సరే పోయి టైర్ మార్పిచ్చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం పోయి ఇప్పుడు టైర్ ఏడు తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు నా ఉన్న టైర్కి ఏంటిదంటే అంత మంచిగా ఉంది, అంటే గ్రిప్ మంచిగా ఉంది. ఆల్మోస్ట్ ఎంత 50% గ్రిప్ ఒక 50% అరిగిపోయింది, ఇంకా ఉంది. కాకపోతే ఇప్పుడు మార్పిపోతుంది కానీ ఇప్పుడు టైర్ పగిలిపోయింది, అందుకని మార్కెట్ వస్తుంది. ఇప్పుడు గుడ్డల్లో అనుకున్నాను ఉడకపోయి తింటుంది నాకు. నా టైర్ పగులుతుంది, ఫోన్ అవసరం ఆడదాక డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఈ గుద్దలకి ఎందుకు రావాలి సుల్లి ఆవడం పవర్ అయ్యండి. ఇది ఆర్టీఆర్ 160, ఇది బ్యాక్ టైర్ కావాలా? 130/70 ఉందా? నాకు కొంచెం అది ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్ కావాలి, బ్లాక్ ప్యాటర్న్ లాంటిది కావాలి. కొడుతుంది. ఇదెంతనా? ఇది 3.5, అది 2నేనా? ఒక్క నిమిషం అని చెప్తా. ఇప్పుడు కనుక ఇంట్లోకి ఫోన్ చేసి 3,500 4,000 దాకా అవుతుంది ఇప్పుడు వెనకాల టైర్కి మొత్తం. ఇప్పుడు దీన్ని కడితే ఏం చేస్తారేమో. ఇప్పుడు మా ఏకి ఫోన్ చేసి 4,000 అడిగితే ఏమంటాడేమో. అసలు ఇంతకుముందే ఈ మంత్ నాకు ఆల్మోస్ట్ ఈ గ్రిప్ చూసి ఆల్మోస్ట్ అరిగిపోయింది. సైడ్లోకి ఉంది కానీ పైన ఆల్మోస్ట్ అరిగిపోయింది. అసలు ఈ మంత్ ఈ కెమెరా కోసం అని చెప్పి 40,000 ఆల్మోస్ట్ ఖర్చు పెట్టేసిన. ఇప్పుడు దీని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకో 4,000 అంటే ఏమంటాడేమో. నరుకుతారు నరుకుతారు. సరే ఏదో చేసుకొని ఫోన్ చేద్దాం. ఇంకా వారంటీ ఉంటుందా? 6 years వారంటీ, కంప్లీట్ వారంటీ. రిటర్న్ చేస్తారా? కలిపి 37,00 దుబ్బిండు. సపరేట్గా వేయకపోని పీసీకి సంపుతా. బండి ఇప్పుడు స్టార్ట్ చేసింది, తడిచింది అంతా. ఫస్ట్ టైం నా బండి వెనకాల టైర్ లేకుండా చూస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ టైర్ వెళ్ళిపోయింది. ఓయమ్మ థ్రెడ్డింగ్ అందులో లోపలంతా ఏం లేదు. బొక్క
చక్రాలు ఉన్నాయా దీనికి? 1 2 3 ప్యాచీలు పడ్డాయి దీనికి. గ్రిప్ అయితే సైడ్లో బాగానే ఉంది, మధ్యలో కొంచెం అరిగిపోయింది. ఆఫ్రోడింగ్ అంతా ఏం కానీ ఉంచాలన్నా. ఎట్లా ఆఫ్రోడింగ్ చేయం, మనం ఉన్న రోడ్లనే జర కట్టు కొట్టుకుంటా జర పంపుతాం కాబట్టి మనం రేటల్ టైర్ బెటర్ అని చెప్పేసి నేను రేటల్ టైర్ తీసుకుని సరే ఊకే మారుస్తామా ఎప్పుడోసారి. వెనకాల టైర్ మంచిగా సెట్ అయిపోయింది, ఒక టెన్షన్ లేదు. చూద్దాం గ్రిప్ పెట్టుంటావా. సరే ఇంకా ఆడ బిల్లు తీసుకోలే నేను, ఇప్పుడు వారంటీ ఎట్లా వస్తుంది నాకు బిల్ అంది. మనీ నేర్చుకోకుండా మర్చిపోయాను, ఆడ నేర్చుకోకుండా మర్చిపోయింది అన్నా. బిల్లు ఇవ్వలేదా అంది టైర్? అయితే చైర్లు ఉంటాయి. ఇలాగే మడిచి ఏదైనా పెట్టుకొని ఇంటికి పోవాలి. ఉడికి వస్తుంది, ఇంటికి పోయి జర తినేసి రెస్ట్ తీసుకుంటా. సో ఒకసారి దీన్ని అయితే చెక్ చేద్దాం. చెక్ చేసి ఇంటికి థింగ్స్ ఇక్కడ మామూలుగా నడిపే కోబ్రా కటింగ్ ఉన్నా ఇక్కడ మనం ఇంటికి పోలేము. మంచి ఎంత ఉంటుందా అసలు.